అవతరించాలి అన్న ఆలోచనలు ఉన్నాయి. ఎందుకని అవతారం అని పిలిచారు దాన్ని? అనంతుడు, అల్లంత దూరాన్ని ఉండేవాడు, అతీతుడు, అత్యున్నతుడు దిగి వచ్చాడు కాబట్టి, మన స్థాయికి దిగిపోయాడు కాబట్టి దాన్ని అవతారం అన్నారు. అవతారం, అవరోహణం జ్ఞాపకం చేసుకుంటే మీకు అవతారం గుర్తొస్తుంది. అవరోహణం అంటే దిగడం, ఆరోహణం అంటే ఎక్కడం. ఇప్పుడు మనం తేల్చాల్సింది ఏమిటంటే, మరొక ప్రశ్న, దేవుడెవరు, దేవుణ్ణి ఎలా కలుసుకోవాలి, దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి, దేవుని గురించిన ఇన్ని భిన్నాభిప్రాయాలు ఎన్ని ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పాం. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏమిటంటే, నేనే అవతారం, నేనే అవతారం అని చాలా స్వరాలు వినపడితే ఆ అవతారాన్ని ఎలా గుర్తించాలి మహానుభావ? అది ప్రశ్న. నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి అని చాలామంది అంటే ఆ దేవుణ్ణి ఎలా గుర్తించాలి? అది మళ్ళీ విజ్ఞత కావాలి. నేను ఇందాక చెప్పినట్టుగా దేవుడు శక్తియుక్తులకు, నీతి న్యాయాలకు అన్నింటికీ పునాది కనుక, మూలం కనుక ఆయన మనందరికంటే ఉన్నతమైన క్యారెక్టర్ని, ఉన్నతమైన తెలివితేటల్ని, ఉన్నతమైన శక్తియుక్తుల్ని ప్రదర్శించాలి. ఆ అవతారంలో కూడా ఆ లక్షణాలు కనపడాలి. ఒకవేళ భగవంతుడు అవతారం ఎత్తితే ఆ భగవంతుడు పవిత్రతలో భేష్ అనిపించుకోవాలి, ప్రేమలో భేష్ అనిపించుకోవాలి, శక్తియుక్తుల్లో భేష్ అనిపించుకోవాలి, తప్పు పట్ట జాలని వాడుగా ఉండాలి, పరమ పవిత్రుడిగా ఉండాలి, పరమ శక్తిమంతుడిగా ఉండాలి. ఏమిటి శక్తి? ఎలా ప్రదర్శిస్తాడు దేవుడు? శక్తి ప్రదర్శించడం అంటే 6 అడుగుల దేవుడు 60 అడుగులకి ఎదిగిపోతాడా? అది కాదు శక్తి ప్రదర్శించడం అంటే. అది మన రాజమౌళి కూడా చూపించగలడు. అది పెద్ద విషయం ఏం కాదు. కండ లేకపోయినా కండ పెట్టగలడు రాజమౌళి. హైటు లేకపోయినా హైటు తీసుకురాగలడు రాజమౌళి. ఏనుగుని ఎక్కలేకపోయినా ఎక్కిలాగా చూపించగలడు రాజమౌళి. దేవుడు రాజమౌళి కంటే గొప్పవాడు. ఆ సంగతి మనం తెలుసుకోవాలి. ఇది గ్రాఫిక్స్ కాదు. దేవుడు తన శక్తిని ఎలా ప్రదర్శిస్తాడు? మనిషికి అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసి చూపిస్తాడు. ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాని దాన్ని, విశ్వమంతటిలో ఎక్కడా సాధ్యం కాని దాన్ని సాధ్యం చేసి చూపిస్తాడు.